ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావు అంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తా ఉంది అని అంటే, ఎందుకు దత్తపుత్రుడికి ఇంత కోపం వస్తా ఉంది అని అంటే, ఎందుకు చంద్రబాబు బాజా బతంత్రీలకి ఇంత కోపం వస్తా ఉంది అని అంటే కారణం ఈ వర్గాలన్నింటినీ, ఈ పేదలను, నా అక్క చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను, పిల్లలను, అవ్వ తాతలను, రైతన్నలను, ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచావంటే చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలన్నీ కూడా కనిపిస్తాయి. చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణ కూడా కనిపించవు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా. కాబట్టే ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు. కాబట్టే ఈ 75 ఏళ్ల వయసులో కూడా కుట్రల్ని, కుతంత్రాలని, అబద్ధాలని, మోసాలని, వెన్నుపోట్లని, పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తా ఉంది. కారణం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాదు. కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా, తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లతో, పొత్తులతో రాజకీయాలు చేస్తా ఉన్నాడు. జగన్ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి, ఈ పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా, పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా జనం మద్దతు లేని ఈ చంద్రబాబు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీరందరితో పాటు కుట్రలు, వీరి మోసాలు, ఇతర పార్టీల్లో ఈ చంద్రబాబు పెట్టుకున్న కోవట్టులు, వ్యవస్థల్లో ఉన్న వీరి మనుషులు ఇంతమంది కలిసి ఒక్క మీ జగన్ మీద ఇంతమంది కలిసి దండయాత్రలు చేస్తా ఉన్నారు. ఒక్క మీ జగన్ మీద ఇంతమంది దండయాత్రలు చేస్తా ఉన్నారు. జగన్ ఒక్కడు, బాబుకు 10 మంది సేనానులు, వారంతా కూడా బాణాలు పట్టుకొని గురిపెట్టి ఉన్నారు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. వారి బాణాలు తగిలేది ఎవరికి అని, వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది జగన్ కా, జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పెట్టిన వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలకా? వారి బాణాలు తగిలేది జగన్ కా లేదా జగన్ తెచ్చిన ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ల వ్యవస్థలకా? వారి బాణాలు తగిలేది జగన్ కా లేదా జగన్ మార్పులు తీసుకొని వస్తూ నాడు నేడుతో, ఇంగ్లీష్ మీడియం బడులతో పిల్లల బ్రతుకులు మార్చాలని, వారి భవిష్యత్తును మార్చాలని తపనతో అడుగులు వేస్తా ఉన్నా ఆ పిల్లల చదువులకా, వారి బడులకా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది అవ్వ తాతలకు ఇంటికి అందించే పెన్షన్కు తగులుతా ఉందా లేక జగన్కు తగులుతా ఉందా? వారి బాణాలు తగిలేది జగన్కు తగులుతా ఉందా లేక మీ బిడ్డ ఇస్తా ఉన్న రైతు భరోసాకు, రైతన్నకి ఇస్తా ఉన్న రైతు భరోసాకు తగులుతా ఉందా? వారు వేస్తా ఉన్న బాణాలు జగన్కు తగులుతా ఉన్నాయా లేక
అక్క చెల్లెమ్మల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వారి కుటుంబాలు బాగుండాలని, మహిళా సాధికారతకు అర్థం చెబుతూ మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. రకరకాల పథకాల పేరుతో, రకరకాల స్కీముల పేరుతో ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల సంతోషం కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని చెప్పి మీ బిడ్డ పంపించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరు వేసే బాణాలు తగిలేటివి జగన్ కా, లేక ఆ 2,70,000 కోట్ల రూపాయలు అందుకున్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తగులుతా ఉందా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో. వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతా ఉన్నాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వారి బాణాలు ఎక్కుపెట్టినది మీ గుండె చప్పుడుగా, మీ భవిష్యత్ కోసం నేను పెట్టిన వ్యవస్థల మీద, నేను తీసుకొచ్చిన పథకాల మీద వీరు పెడతా ఉన్న బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కాబట్టే చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు పార్టీల మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ యుద్ధం ఇది నేరుగా పేదల ప్రయోజనాల మీద, అక్క చెల్లెమ్మల సాధికారత మీద, పేద పిల్లల బంగారు భవిష్యత్ మీద, అవ్వ తాతల సంక్షేమం మీద, రైతన్నలకు అందుతా ఉన్న రైతు భరోసా మీద చంద్రబాబు గారు, ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ యుద్ధంలో తలబడడానికి మీరంతా సిద్ధమేనా? కాబట్టే చెబుతా ఉన్నా, జగన్ ఒంటరి కాదు. మంచి చేసిన జగన్ కు మద్దతుగా ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం ఉంది జగన్ కు తోడుగా. ప్రతి ఇంట్లోనూ ఈరోజు జగన్ కు తోడుగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్ కు తోడుగా, జగనే ఉండాలి, జగనే రావాలి, మా బిడ్డే కావాలి అని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీవించే, ఆశీర్వదించే కోట్ల మంది